ఏ వార్డులో ఉన్నారు? స్పెషల్ వార్డులో ఉన్నారు. అమ్మా, మీ అమ్మగారు స్పృహలో లేరు. ఇప్పుడు ఆమె మాట్లాడలేరు. అనుకోకుండా జరిగిన ఏదో ఒక సంఘటన వల్ల ఆమె నర్వ్స్ సివియర్గా దెబ్బతిన్నాయి. అమ్మకేం కాదు కదా? ఆమె ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ చాలా వీక్గా ఉన్నారు. ప్లీజ్ ఆమెను డిస్టర్బ్ చేయకండి. లెట్స్ గో. ఏంటి మేడం, రూమ్ కావాలా? మెయిన్ రోడ్ లో చెప్పారా? నేనే చెప్పెట్టాను. లాడ్జులకి రిసార్ట్లకి వెళ్తే డబ్బులు గుంజేస్తారు, కానీ నేనలా కాదు. మా ఇంటి వెనక రూమ్స్ ఉన్నాయి, 500 అద్దె అంతే. మీరెవరు సార్? నా గురించి ఒక ముక్కలు చెప్పడం చాలా కష్టం. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే ఈ ఏరియాకి కింగ్ ని నేనే. మీరు గనక ఇక్కడ ఉంటే నా నాలెడ్జ్ ని కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఓ, పెద్దవాళ్ళు ఎవరు లేరా సార్? ఉన్నారు అక్కా. చూడండి, నాకు పెద్దగా లోక జ్ఞానం లేదు. మా అమ్మా నాన్న పోయిన తర్వాత నాకంతా మా తమ్ముడే. నాకు గ్రాండ్ గా పెళ్లి చేయాలన్నదే వాడి జీవిత లక్ష్యం. అలాగా? అవును మేడం, నేను మా అక్క కోసం ప్రాణమైన ఇస్తాను. మా అక్కకి పక్కగా పెళ్లి చేయాలన్నదే నా జీవితాశయం. కానీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళందరూ ఏదో ఏనుగు చూసినట్టు భయపడి పారిపోతున్నారు. సర్లే, నా గుడమంతా మీకెందుకు గాని రండి, మీరుండి ఇల్లు చూపిస్తాను. నేను ఇంట్లో ఉండొచ్చా? అక్కా, ఇల్లు close the door. ఈ ఇల్లుని ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు. ఏదో మీరు ఆశపడుతున్నారు. 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయల? అక్కా, ఇల్లు విశాలంగా ఉంటుంది. నేను ఇంతవరకు పూర్తిగా చూడలేదు. అదృష్టవంతులు మీరుండబోతున్నారు. 2000 ఇచ్చుకోండి. ఏయ్, ఇప్పుడేగా 1000 రూపాయలన్నా? మీ కళ్ళ ముందు ఒక కుక్క వెళ్ళింది కదా? అవును, రోసి. ఐటమ్ డాన్సర్ లా ఉంది. ఏయ్, కోపగించుకోకండి మేడం, మా ఏరియాలో బోలెడని కుక్కలు అల్లాడిపోతున్నాయి. వాటి గనక మీ రోజు చిక్కితే రోస్ట్ అయిపోతుంది. ఆ రోజు వాడిపోకుండా నేనే చూసుకోవాలి. మా అక్కకి పెళ్లి చేయాలి. అందుకే 2000 రూపాయలు. అక్క, లగేజ్ తీసుకెళ్ళి లోపల పెట్టావు. ఓకే తమ్ముడు. బామని నేను ఇతరమొకటవని. మేడం క్షమించండి మేడం, మీ ఇల్లని తెలియక మీకే అద్దెకిచ్చాడు ఆ బడుద్దే. ఓకే మేడం మేడం క్షమించండి, మేము ఈ మధ్య ఇక్కడ పనిలో చేరాం. మీ అమ్మగారు హాస్పిటల్లో చేరిన తర్వాతే మేము ఇల్లు అద్దెకివ్వడం మొదలు పెట్టాం. మేడం మేడం ఇప్పటి వరకు ఇద్దరి దగ్గరే అద్దె వసూలు చేసాం. కావాలంటే ఆ డబ్బు తిరిగి ఇచ్చేస్తాం. పర్లేదు. రేయ్, రారా. ఒక్క నిమిషం. ఎందుకు బండి పిలుస్తారు?
ఇంటి ఓనర్ నేనేనని వాడికి తెలియకూడదు. అమ్మ నాన్న లేని పిల్లాడు, చూస్తే జాలేస్తుంది. ఏమనకండి. అలాగే మేడం, కానీ వాడి వాగుడుతో మీ ప్రాణం తీసేస్తారు. పర్వాలేదు, నాకు అదే నచ్చింది. ఎందుకు పిలిచావు? ఏయ్, చూడరా, మీ అక్క నన్ను డబ్బు అడుగుతోంది. ఇవ్వండి మేడం, మీ లగేజ్ మోసుకొచ్చింది కదా. ఇదే రైల్వే స్టేషన్ అయితే కూలి ఊరికే మోసుకొస్తాడా ఏంటి? డబ్బిచ్చేవారు కదా, తెయ్యండి మేడం ఒక 1000 రూపాయలు. 1000 రూపాయలా? 1000 రూపాయల? సరే, 500 ఇవ్వండి. అయ్యో, కనీసం 100 రూపాయలు ఇవ్వండి. ఓనర్ గారు నేను ఓనర్ గారు ఎవరు? ఆ ముసలావిడ. ఆవిడింటికి తిరిగి వస్తుందో నాకు ఏమాత్రం నమ్మకం లేదు. ఎముడు ఆమెకి టైం బాంబ్ ఫిక్స్ చేస్తాడు. ముసలిది కానీ పోయిందంటే మీరెందుకు టెన్షన్ అవుతున్నారు మేడం? ఏదో మీ అమ్మనన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఆవిడ మా బామ్మ. ఓ, సొంత బామ్మ? డబ్బున్న ముసలమ్మలందరూ నాకు బామ్మలే మేడం. మీరు డబ్బిచ్చి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏంటి గాంధీ బొమ్మ కనిపించడం లేదు?